నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రియా కౌశిక్. ట్రంప్ కు రష్యా భారీ షాక్. మస్క్ కు ఆశ్రయం ఇచ్చేందుకు రెడీ. రాజకీయ శరణార్థిగా ఛాన్స్ కల్పిస్తామన్న రష్యా. మరోవైపు మస్క్ కొత్త పార్టీపై జోరుగా చర్చ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మధ్య వైరం తీవ్ర రూపాన్ని దాల్చుతున్న సమయంలో రష్యా ఎంటర్ అయింది. అంతేకాదు మస్క్ కు ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు అవకాశం కల్పిస్తామని ప్రకటించడం విశేషం. డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ మధ్య బంధం బీటలు వారిన నేపథ్యంలో రష్యా ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు రాజకీయ శరణార్థిగా ఉండేలా అవకాశం కల్పిస్తామని రష్యాకు చెందిన స్టేట్ డూమా కమిటీ ఆన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ నోవికోవ్ తెలిపారు. మస్క్కు ఎప్పుడు భిన్నమైన వ్యూహం ఉంటుందని తెలుసున్న దిమిత్రీ నోవికోవ్ ఆయనకు ఎలాంటి రాజకీయ ఆశ్రయం అవసరం ఉండదన్నారు. కానీ ఆయనకు ఆలోచన ఉంటే మాత్రం రాజకీయ శరణార్థిగా రష్యా ఆశ్రయం కల్పిస్తుందని తెలిపారు. అమెరికన్ విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ లాగానే మస్క్కు రష్యాలో రాజకీయ శరణార్థిగా అవకాశం కల్పిస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు నోవికోవ్ ఈ సమాధానాన్నివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోపక్క డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ వ్యవహారంపై జోక్యం చేసుకునేందుకు క్రెమ్లిన్ ప్రతినిధి నిరాకరించారు. ఇది పూర్తిగా అమెరికా సమస్య అని, ఇందులో తమకు జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని చెప్పారు. ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటారని అనుకుంటున్నట్లు తెలిపారు. ట్రంప్ మస్క్ మధ్య నెలకొన్న వివాదంపై రష్యా మాజీ ప్రెసిడెంట్ దిమిత్రీ మెద్వెదేవ్ స్పందించారు. ఘర్షణకు దిగొద్దని వారిద్దరికి సూచించిన దిమిత్రీ వారి మధ్య సంధి కుదిర్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే దీనికి కొంత ఫీజు తీసుకుంటామని, ఈ ఫీజు కింద స్టార్ లింక్ షేర్లు ఇచ్చినా సరే అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. దీనికి ఎలన్ మస్క్ నవ్వుతున్న ఎమోజీతో రిప్లై ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా రష్యన్ సెనేటర్ గతంలో దేశ అంతరిక్ష కార్యక్రమాన్ని నడిపిన దిమిత్రీ రోగోజిన్ కూడా మస్క్కు మరో ఆఫర్ ఇచ్చారు. అమెరికాలో మీరు సమస్యలు ఎదుర్కొంటుంటే తమ దేశానికి రావాలని, ఇక్కడ మీకు నమ్మకమైన సహచరులతో పాటు సాంకేతిక సృజనాత్మకతకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందంటూ ఇన్వైట్ చేశారు. మరోవైపు అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం వచ్చిందంటూ ట్రంప్ను ఉడికిస్తూ పోస్ట్ పెట్టిన మస్క్ దాన్ని డిలీట్ చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎపెన్ కు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని మస్క్ ఆరోపించారు. ఈ పోస్ట్ సంచలనం సృష్టించడంతో మస్క్ వెంటనే ఆ పోస్ట్ను డిలీట్ చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చకు తెరలేపారు మస్క్. అమెరికాలో కొత్త పార్టీ అవసరమంటూ పోస్ట్ పెట్టిన ఆయన 80% మంది అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమేనా అంటూ ప్రశ్నించారు. దీనికి 80% మంది అమెరికన్లు అనుకూలంగా ఓటేయడం విశేషం. దీంతో మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారని, దానికి పెట్టబోయే పార్టీ పేరు ది అమెరికా పార్టీ అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మస్క్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.